ఓకే అండి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయ పులిహోర చాలా చాలా బాగైంది. టేస్ట్ కూడా చాలా బాగైందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉసిరికాయ అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయ పులిహోర అండి. దానికి ఒక 5 ఉసిరికాయలు తీసుకున్నా. ముందుగానే రైస్ అయితే ఉడకబెట్టుకున్నానండి. పొడి పొడిగా ఉడకబెట్టుకోవాలి రైస్. ఓకే అండి, ఇప్పుడు ఉసిరికాయలు అనేటివి కోసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఉసిరికాయలు అనేటివి కోసుకోవాలి. ఇలా చేసుకోవాలండి ముక్కలన్నీ. ఓకే, ఇలా చేసుకోవాలి ముక్కలు. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు అండి ముక్కలు అయితే. ఇలా ఈ లైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కట్ చేసుకుంటే ఈజీగా వెళ్తాయండి. చూడండి. ఓకే అండి, ఉసిరికాయ ముక్కలు అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ స్మూత్గా చేసుకోవద్దండి, కొద్దిగా కచ్చపచ్చగానే చేసుకోవాలి గ్రైండ్. ఓకే, చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, కడాయి వేడైంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందండి. ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లోపల వరకు బాగా వేగుతాయి ఈ పప్పులు అనేటివి. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే అండి, పప్పులు అయితే కొద్దిగా వేగినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాలండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, పచ్చిమిర్చి పల్లీలు అనేవి వేగినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఓకే అండి, ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఓకే అండి, వేగినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాయి ఉసిరికాయ తురుము వేసుకోవాలండి. తిన్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఈ ఉసిరికాయ తురుము అనేది వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఓకే అండి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఓకే అండి, ఇంగువ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ రైస్ వేసుకోవాలండి. చూడండి, పొడి పొడిగా ఇలా ఉడకబెట్టుకోవాలి రైస్ అనేది. రైస్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, తాలింపుకి ఎంత రైస్ పడుతుందో అంతే వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు, రైస్ అంతా కలిసే వరకు. ఓకే అండి, పసుపు అయితే నేను కొద్దిగా తక్కువనే వేసానండి. కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉసిరికాయ పులిహోర అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుందండి. నిమ్మకాయ పులిహోర, ఇంకా చింతపండు పులిహోర ఎలా టేస్ట్ వస్తుందో ఇది కూడా అంత టేస్ట్ వస్తుందండి. చాలా టేస్ట్ వస్తుంది. హెల్తీ ఫుడ్ చాలా. ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, చలికాలంలోనే. ఇవి మిక్స్ చేయడం అయిపోయింది. ఉసిరికాయ పులిహోర అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉసిరికాయ పులిహోర ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సరే, ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ సీజన్లోనే దొరుకుతాయి, చలికాలంలో. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. ఎంత బాగుంది.
ఓకే అండి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా బాగుంటుంది. చూడండి ఉసిరికాయ పులిహోర ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయ పులిహోర చాలా బాగైంది. టేస్ట్ కూడా చాలా బాగైందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.